నా పేరు వెంకటేష్. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లలకి మెయిన్గా మనం చిన్నప్పటి నుంచి ఫిజికల్గా ఎదగడానికి మాత్రమే మనం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాం. మెంటల్గా ఎదగడానికి చాలా కొద్దిమంది పేరెంట్స్ మాత్రమే అవగాహన ఉండి వాటికి సంబంధించిన శిక్షణ పిల్లలు అందిస్తున్నాం మనం. సో దాంట్లో భాగంగా ఏంటంటే ఈ పిల్లలకి 5 నుంచి 15 సంవత్సరాల పిల్లలకి ప్రాపర్గా బ్రెయిన్కి సంబంధించిన శిక్షణ అందివ్వడం వల్ల పిల్లలు ఎలా ఉంటారు, సో ఎలా మారుతారనే అంశాన్ని ఈ పిల్లలతో చేపిస్తున్నాను నేను. సో ఈ పిల్లలకి ఏంటంటే 5 to 15 years శిక్షణ ట్రైన్ అయిన తర్వాత ఈ శిక్షణలో సో వీళ్ళు ఇప్పుడు ఒక యాక్టివిటీ చేస్తారు. సో దీన్ని మనం సైన్స్లో న్యూరోప్లాస్టిసిటీ అంటాం, సో క్రాస్ నోడల్ ప్లాస్టిసిటీ అంటాం. మనకున్న విజన్స్ ఏదైతే ఉన్నాయో కళ్ళని మూసుకున్నప్పుడు మీ ఈ బాల్స్ అనేది పింక్ కలర్, గ్రీన్ సార్, బ్లూ కలర్, పర్పుల్ కలర్, రెడ్ కలర్. సో ఇట్ పాసిబుల్. సో బ్రెయిన్ కి ప్రాపర్ గా ఇలా పిల్లలకి రాసిన పిల్లలకి చెప్పగలుగుతారు మనకు. సో అలాగే సార్ ఇంతకుముందు రాసిన వర్డ్స్ ఉన్నాయి కదా, సో ఇవన్నీ మీరు రాసి ఇచ్చినవే. సో దీంట్లో దయచేసి పేరెంట్స్ ఒకసారి వినండి, దీంట్లో ఏం రాసామో తెలియదు. SINDIKA, షర్మిల, SINDIKA, సింధిక, SRIKUIITH, శ్రీకాంత్, MANEISOI, మనీశ్రీ, 74 REPOBLECELEBRATION 74th రిపబ్లిక్. అక్కడ ఉంది, ఎదురుకుండి సార్, ముందుకు రండి. రైట్ ఇక్కడ ముందున్నారు చూడండి. రెడ్ కలర్, వైట్ కలర్ డాట్స్, స్కిన్ కలర్ పాయింట్. ఓకే, వైట్ కలర్ షర్ట్, బ్లూ కలర్ జీన్స్. ఓకే, సూపర్ నాన్న. సో ఓకే, రిమూవ్ యువర్ బ్లైండ్ ఫోల్డ్స్. సెలబ్రేషన్స్ తరఫున చాలా వండర్ఫుల్ ప్రోగ్రామ్ చేసినందుకు. అండ్ దేశ పైట్రియాటిజం ఈజ్ గుడ్ హ్యాబిట్, అది మన నన్నారలో ఉండాలి. దానివల్ల మనకు మంచి గుడ్ డిసిప్లిన్, ఒక సఖ్యతమైన గుణం, మంచి గుణం అన్నది ప్రతి ఒక్క స్టూడెంట్లో అన్నది. ఈరోజు ఇంతకుముందు 74th రిపబ్లిక్ డే సెలబ్రేషన్ అని చెప్పడం ద్వారా నాకు చాలా
ఒకేసారి నాకు గూస్ బంప్స్ వచ్చాయి, చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను. మా పిల్లలకి ఇలాంటి వండర్ఫుల్ ఎడ్యుకేషన్ త్వరలో అందరికీ మీ ద్వారా విద్య అభ్యసించి వాళ్ళు ఇంటెలిజెన్స్గా తయారవుతారని నాకు చాలా బాగా ఆనందంగా అనిపించింది ఈ ప్రోగ్రామ్ చూడడం ద్వారా. ఇలాంటి కల్చరల్ ఈవెంట్స్ మన ప్రిన్సిపల్ అండ్ మేనేజ్మెంట్ చాలా వండర్ఫుల్గా సపోర్ట్ చేసి కండక్ట్ చేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.